మొన్ననే ఏకలవ్యుడి పాయింట్ని ఉదాహరణగా చెప్పుకొచ్చారు పవన్ కళ్యాణ్. తమను నెగ్లెక్ట్ చేయొద్దని పరోక్షంగా. అంత బలవంతుడైనటువంటి ఏకలవ్యుడు కూడా బొటనవేలు లేకపోతే ఏమీ చేయలేకపోయారు అన్నటువంటి కోణంలో. దాంతో అప్రమత్తమైనట్టుంది కూటమి. వెంటనే ఇవాళ చాలా బాధ్యతాయుతంగా స్పందించారు నారా లోకేష్. సస్య జిల్లా కొత్త చెరువు జడ్పీ పాఠశాల నిర్వహించిన తల్లిదండ్రుల ఉపాధ్యాయుల సమావేశానికి తండ్రి ప్లస్ ముఖ్యమంత్రి అయిన చంద్రబాబు గారితో కలిసి హాజరైన సందర్భంలో ప్రైవేట్ బడులకు దీర్ఘంగా ప్రభుత్వ పాఠశాలను తీర్చిదిద్దుతామని చెప్పడం, ప్రభుత్వ పాఠశాలలో విద్యతో పాటు ఆటలో పాటలో యోగా నేర్పిస్తున్నటువంటి విషయాన్ని గుర్తు చేసుకొచ్చారు. అదే సందర్భంలో ప్రతి విజయం వెనకాల ఒక గురువు ఉంటారు. తరగతి గదిలో జీవిత పాఠాలు చెప్పేది మన గురువు, మన ఎదుగుదలను కోరేది మన గురువులే. మనకు నడక బాధ్యత నేర్పేది అమ్మ. తల్లి పట్ల గౌరవం పెంచడానికి తల్లికి వందనం. 10వ తరగతి ఇంటర్ విద్యార్థులు అద్భుతంగా రాణిస్తున్నారు. షైనింగ్ స్టార్స్ ద్వారా నిరుపేద కుటుంబాలకు పిల్లలకు ఆర్థిక సాయం చేశాము. గత ప్రభుత్వంలో విద్యార్థులకు నాణ్యత లేని యూనిఫామ్లు ఇచ్చారు. పాఠశాలలో రాజకీయాలకు తావులేదు. ఒకే రోజు రాష్ట్ర వ్యాప్తంగా పేరెంట్స్ టీచర్స్ మీటింగ్ జరుగుతుంది. అమ్మ పేరుతో ఒక మొక్క నాటాలని ప్రధాని మోడీ పిలుపునిచ్చారు. ప్రధాని పిలుపు మేరకు రాష్ట్రంలో 1 కోటి మొక్కలు నాటాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సవాల్ విసిరారు. పవన్ సవాల్ నేను స్వీకరిస్తున్నా, విద్యాశాఖ ద్వారానే 1 కోటి మొక్కలు నాటుతామంటూ లోకేష్ ప్రకటించారు.